మొస్సాద్ ఇజ్రాయెల్ టాప్ స్పై ఏజెన్సీ. ఈ సంస్థ ఒక్క మిషన్ ఎంచుకుంటే అది శత్రువు అంతంతోనే ముగుస్తుంది. హిట్ లిస్ట్లో ఉన్న శత్రువులు ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి వేటాడి చంపడం మొస్సాద్ స్టైల్. విదేశీ గడ్డపై విష ప్రయోగాలు, బాంబు దాడులు, ఏజెంట్లను మోహరించి రహస్యాలు రాబట్టడంలో ఏ గూఢాచార సంస్థ అయినా మొస్సాద్ తర్వాతే. రీసెంట్గా అలాంటి డెడ్లీ ఆపరేషనే నిర్వహించింది. ఇరాన్ టాప్ కమాండర్ను ఎలిమినేట్ చేసింది. ఈ వ్యవహారం మరోసారి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మేలా చేసింది. ఇంతకు కుద్స్ ఫోర్స్ కమాండర్ను ఇప్పుడే ఎందుకు టార్గెట్ చేశారు? ఈ మిషన్ను మొస్సాద్ ఎలా ఆపరేట్ చేసింది? టాప్ స్టోరీలో చూద్దాం. యూనిట్ 840. ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్న ఇరాన్ టాప్ కమాండర్ ఈ యూనిట్ కు చెందినవాడు. పేరు హుస్సేన్ మహ్మద్ మార్షద్ ఆల్ జవహారి. సీనియర్ లెవెల్ టాప్ కమాండర్. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు అనుబంధంగా ఉన్న కుద్స్ ఫోర్స్ లో యూనిట్ 840 అత్యంత కీలక పాత్ర. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా జరిగిన అనేక తీవ్రవాద కార్యక్రమాల వెనుక ఉన్నది ఈ ఒక్క యూనిటే. వాటన్నింటిలో హుస్సేన్ మహ్మద్ కీలక పాత్ర పోషించాడు. లిబియా, సిరియా సరిహద్దు ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోశాడు. ఈ క్రమంలోనే మొస్సాద్ టార్గెట్ లిస్టులో చేరారు. ఈ నెల 25వ తేదీన ఈశాన్య లెబనాన్ వద్ద హుస్సేన్ మహ్మద్ ఓ వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు పసిగట్టాయి. వెంటనే దానిపై డ్రోన్తో దాడి చేశాయి. ఈ దాడిలో హుస్సేన్ మహ్మద్ అక్కడికక్కడే మరణించారు. దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. కాగా దాడిని లెబనాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. సిరియా సరిహద్దుల్లో జరిగిన ఒక వాహనంపై జరిగిన దాడిలో 2 మరణించారని పేర్కొంది. అయితే చనిపోయిన వాళ్ల వివరాలు వెల్లడించలేదు. యూనిట్ 840 గురించి ఇంకాస్త డీటెయిలింగ్లోకి వెళ్తే, కుద్స్ ఫోర్స్లోని కీలకమైన ఈ యూనిట్ ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్. అంటే ప్లానింగ్ చేయడమే కాదు, క్షేత్రస్థాయిలో దాడులను అమలు చేయడం వీరి పని. ఈ యూనిట్కి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా మధ్య ప్రాచ్యంలో క్రియాశీల పాత్ర పోషించింది. ఇరాన్ గడ్డపై కాకుండా ఇతర దేశాల పౌరులు, స్థానిక క్రిమినల్ గ్యాంగ్లను ఉపయోగించుకుని శత్రువులపై దాడులు చేయించడం ఈ యూనిట్ స్టైల్. దీనివల్ల అంతర్జాతీయంగా ఇరాన్పై నేరుగా ఆరోపణలు రాకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. 2012లో భారత రాజధాని ఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి చేసి దాని వెనక ఈ యూనిట్ ఉందని చెబుతారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఒక కారుపై బైక్పై వచ్చిన వ్యక్తులు మ్యాగ్నెటిక్ బాంబ్ అందించారు. ఈ పేలుడులో ఇజ్రాయెల్ దౌత్యవేత్త భార్య తీవ్రంగా గాయపడ్డారు. దీని వెనుక ఇరాన్ కుద్స్ ఫోర్స్ హస్తం ఉందని భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ తరహా హిట్ అండ్ రన్ దాడులు యూనిట్ 840 శైలికి నిదర్శనం. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం 2020లో సిరియా సరిహద్దుల్లో ఐఈడీలను అమర్చుతున్న యూనిట్ 840 సభ్యులను గుర్తించి దాడులు చేసింది. గత 2 ఏళ్లలో స్పైప్రన్ గ్రీస్లలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తపై దాడులు చేయడానికి ప్లాన్ చేసింది. అయితే ఆ దాడులను స్థానిక నిఘా సంస్థలు అడ్డుకున్నాయి. దక్షిణ అమెరికాలోని యూనిట్ 840 తన నెట్వర్క్ను విస్తరించింది. కొలంబియాలో ఉన్న అమెరికా దౌత్యవేత్తలు, మాజీ ఇజ్రాయెల్ అధికారులను కిడ్నాప్ చేయడానికి, చంపడానికి ఈ యూనిట్ పథకం వేసింది. స్థానిక నేరస్తులకు భారీగా డబ్బు చెల్లించి ఈ పని అప్పగించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. యూనిట్ 840కి చెందిన సభ్యుల్లో చాలా వరకు పాకిస్తాన్, అజర్బైజాన్ వంటి దేశాల క్రిమినల్స్ ఉంటారని గుర్తించారు. దాడులకు సంబంధించిన సమాచారం టెలిగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా పంపిస్తారు. వివరంగా చెప్పాలంటే యూనిట్ 840 అనేది కుద్స్ ఫోర్స్ షాడో ఆపరేషన్స్ విభాగం అన్నమాట. హుస్సేన్ మహ్మద్ మార్షద్ ఆల్ జవహారి వంటి కీలక కమాండర్ మరణం ఈ విభాగం కార్యకలాపాలకు పెద్ద దెబ్బ అని నిపుణులు భావిస్తున్నారు. అలా ఈ ఆపరేషన్తో మరోసారి మహ్మద్ పేరు రీసౌండ్ ఇస్తోందన్నమాట. టు సీ ద ఇన్విజిబుల్ అండ్ డూ ది ఇంపాసిబుల్. ఇది మొస్సాద్ ట్యాగ్ లైన్. ఇజ్రాయెల్ పాలస్తీనా పోరులో ఎంతమంది బలవుతున్నా, ఎన్ని దేశాల నుంచి హెచ్చరికలు వచ్చినా మొస్సాద్ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇజ్రాయెల్ ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చేస్తోంది. మొస్సాద్ టార్గెట్ చేస్తే ఆధారాలు కాదు కదా, ఒక్కసారి డెడ్ బాడీ కూడా దొరకదు. ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ యుద్ధంలో మొస్సాదింది కీలక పాత్ర. ఇస్మాయిల్ హనీయే, హస్సాన్ నస్రాల్లా సహా హిజ్బుల్లా, హమాస్ టాప్ కమాండర్లను ఊహించని విధంగా అంతం చేసింది. హనీయేను అయితే ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్లో అంతం చేయడం అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా హమాస్, హిజ్బుల్లా అధినేతలుగా ఎవరు వచ్చినా విడిచిపెట్టలేదు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను లేపేసిన తర్వాత అతడి స్థానంలో సఫీయుద్దీన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. దాదాపు నిర్ణయం అయిపోయింది కూడా.
తర్వాత సఫీయుద్దీన్ని కూడా ఖతం చేసింది. దీంతో నస్రల్లా స్థానంలోకి మరో వ్యక్తి రావడానికి భయపడే పరిస్థితి వచ్చింది. బహుశా ఇలాంటి ఆపరేషన్లు మొస్సాద్కు మాత్రమే సాధ్యమవుతాయేమో.